హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సస్వరవాచనకి శిక్షణ విధియ. సస్వరవాచనకి సంబంధించిన శిక్షణ విధులు మనం చెప్పుకుంటున్నాము. మనం ఇంతకుముందు వీడియోలో మరి కొన్ని విధుల గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అవి స్వరోచ్చార విధి, देखो और कहो విధి, అలాగే దానికంటే ముందు సస్వరవాచన విశేషతలు అనేవి కూడా మనం సస్వరవాచన వీడియోస్ అయిన పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఈ వీడియోలో అక్షరబోధ విధి, అనుకరణ విధి, ధ్వని సామ్య విధి, సామూహిక పఠన విధి అనే ఈ 4 విధుల గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ अक्षरबोध विधि, अल्फ़ाबेट मेथड. यह विधि संसार की सबसे पुरानी विधि है. अभी तक इस विधि का प्रयोग भारतीय भाषाओं के लिए किया जाता है. इस विधि के द्वारा एक क्रमानुसार वर्णमाला के भिन्न भिन्न अक्षरों का ज्ञान बालकों को कराया जाता है. अक्षरों को ज्ञान हो जाने पर बालकों को शब्द बनाने सिखाए जाते हैं. చూడండి ఫ్రెండ్స్, అక్షరబోధ విధి ఇలాగే అడుగుతాడు బిట్. यह विधि संसार की सबसे पुरानी विधि है. అక్షరబోధ విధి అంటే ఇది మన ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన విధి అనే అర్థము. ఈ విధిని అనుసరించి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఒక క్రమంలో వర్ణమాల అనేది నేర్పించేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వర్ణమాల. సో మన భారతదేశంలో అత్యంత ప్రాచీనమైంది. అలాగే మరి దీనికి మనము ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. అయితే ఈ విధి మనకి ఫేవర్గానే ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మనము కొనసాగిస్తున్నాము. ఇందులో భిన్న భిన్న అక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వర్ణమాల. వర్ణమాల తీసుకున్నట్లయితే ఒక క్రమానుగతంగా వర్ణమాల అనేదాన్ని చక్కగా ముందు పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ వర్ణమాల ఆధారంగా కొన్ని పదాలని నేర్పించడం అనేది జరుగుతుంది ఈ విధి ద్వారాగా. జైసే బ ర గ ద, బరగద్. చూడండి, ఇలాగా మనం నేర్పించిన వర్ణాలతో ఒక కలం, క ల మ, కలం. సో ఈ రకంగా మనము నేర్పించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్తున్నారు చూడండి, जहाँ तक नागरी लिपि का संबंध है यह पद्धति अधिक दोषपूर्ण ही, क्योंकि नागरी लिपि की वर्णमाला में वर्णमाला के अक्षरों का क्रम उच्चारण स्थान के अनुसार ही निश्चित होता है. అంటే ఒక వర్ణానికి మనము ఒకే రకమైన ఉచ్చారణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉచ్చారణ స్థానాలు కూడా మనకి ఒక క్రమానుగతంగా ఉంటుంది. కాబట్టి ఇది మరి దేవనాగరి లిపికి సంబంధించినంత వరకు ఈ అక్షరబోధ విధి అనేది అంత ప్రాబ్లం అయితే కాదు. చూడండి, मंजिल ఏమంటున్నారు, मंजिल के अनुसार इस विधि के द्वारा वर्णमाला को सिखाने के में बहुत अधिक समय लगता है. छोटे छोटे बालक महीनों वर्णमाला के अक्षर रटते हैं. वर्णमाला में कठिनाई का एक यह भी कारण है कि का, खा, गा, घा इत्यादि निरर्थक ध्वनियाँ हैं जिनका बालक के लिए कोई उपयोग नहीं होता. ఈయన ఏం చెప్తున్నారు, ఈ వర్ణమాలని మనము చదివించడం వల్ల మరి చాలా సమయము వృధా అవుతుంది. అంతేకాదు ఇక్కడ ఈ వర్ణమాలలో నిరర్ధక పదాలు, ఈ నిరర్ధక వర్ణాలు ఏవైతే ఉంటాయో దానివల్ల
పిల్లలకి అర్థవంతంగా నేర్పించడం అనేది జరగదు. కాబట్టి ఈ విధి అనేది అంతా అంటే ప్రతి విధికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రతి విధికి ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి అనేది మనము చూసుకుంటూ వెళ్ళాలి. మెంజిల్ ఈ విధిని అనుసరించి దీన్ని రిస్ట్రిక్ట్గా చెప్పడం అనేది జరిగింది. नेक्स्ट अनुकरण विधि। इस पद्धति में अध्यापक एक एक शब्द कहता जाता है और बालक इस शब्द की ध्वनि का अनुकरण करते चलते हैं। हिंदी भाषा के लिए इस विधि का कोई विशेष महत्व नहीं, क्योंकि यहाँ पर एक अक्षर की एक ही ध्वनि होती है। यह पद्धति उन्हीं भाषाओं के लिए उपयोगी सिद्ध हो सकती है जहाँ पर एक अक्षर की एक से अधिक ध्वनियाँ होती हैं, अथवा जहाँ पर लिखा कुछ जाता है और पढ़ा कुछ जाता है, जैसे अंग्रेजी, फ्रांसीसी, जर्मनी आदि भाषाएं। అంటే అనుకరణ విధి అంటే ఏంటి? అధ్యాపకు ఒక వాక్యాన్ని లేదా ఒక కాన్సెప్ట్ని చెప్పుకుంటూ ఒక పదాన్ని ప్రొనౌన్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. దానిని పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ విధి మన నాగరీ లిపిలకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే నాగరీ లిపిలో మనము దేవనాగరి లిపిలో ఒకే అక్షరము, ఒకే వర్ణస్థానము, మరి ఆ వర్ణాలకి ఒకే ధ్వని ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఈ ఇమిటేషన్ మెథడ్ అనేది ఆ భాషలకి ఇంపార్టెంట్. ఏ భాషలకి? రాసింది ఒకటి ఉంటుంది, చదివేది ఒకటి ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా, అంగ్రేజీ, ఫ్రాన్సీసీ, జర్మన్ భాషలకి మరి వర్ణాలు ఒకటే అయినా ధ్వనులు విశేష రూపంలో పలకాల్సి ఉంటుంది. అటువంటి భాషలకి మరి ఈ రకంగా పలకాలి అని చెప్పి ఈ అనుకరణ విధి యొక్క ప్రయోగం. సో ఇక్కడ బిట్స్ ఎలా పడవచ్చు చూడండి. बालक उस शब्द की ध्वनि अनुकरण करते चलते हैं, राइट। हिंदी भाषा के लिए इस विधि का कोई विशेष महत्व नहीं, इलागे अड़ुगताడు बिट। हिंदी भाषा के लिए इस विधि का कोई विशेष महत्व नहीं అంతే అనుకరణ విధి. సో ఈ రకంగా మనము ప్రతి టాపిక్లో కూడా ప్రతి విధి పైన కూడా బిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఏ విధిని కూడా మనము తక్కువ చేయడానికి లేదు, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ భాషా కోశలోక వికాస్ ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, అందులో మనం ప్రతి టాపిక్లో కూడా బిట్స్ వెతుక్కోవాల్సిందే. నెక్స్ట్ ధ్వని సామ్య విధి. ध्वनि साम्य विधि చూడండి. इस विधि में इस बात का विशेष ध्यान रखा जाता है कि प्रारंभिक अवस्था में बालकों के सामने वही शब्द रखे जाते हैं जिनकी ध्वनिया में समानता हो. ఇది రిపీటెడ్ బిట్ కూడానండి. దీని మీద ఎక్కువసార్లు బిట్ పడ్డ సందర్భం ఉంది. जिनकी ध्वनियों का समानता होता है वही ध्वनि साम्य विधि. ध्वनियों की समानता वाले शब्द जो है वही बालक के सामने पहल रखा जाता है. అంటే మొదట్లో మరి ఏ పదాలైతే మరి ఒకే రకమైన ధ్వనులను పలుకుతాయో అటువంటి పదాలని పిల్లల ముందు పెట్టడం అనేది జరుగుతుంది. లైక్ చూడండి, ధర్మ, మర్మ, గర్మ, కర్మ, లట్టు, టట్టు, నికట్టు. సో ఈ రకంగా మరి పదాలని ఒకేసారి నేర్పించడం అనేది జరుగుతుంది. ఇది ఏ విధిలో జరుగుతుందండి? ధ్వని సామ్య విధిలో జరుగుతుంది. ధ్వని సామ్య విధి అంటే ఏంటి అంటే సమాన ధ్వనులు గల అక్షరాల్ని నేర్పించే విధి ధ్వని సామ్య విధి. ధర్మ, మర్మ, గర్మ, కర్మ, చర్మ, లట్టు, టట్టు, నికట్టు ఇటువంటి పదాలను మరి ఏ విధిలో నేర్పిస్తారు అంటే ధ్వని సామ్య విధిలో నేర్పిస్తారు. परंतु इस विधि में कुछ कठिनाइयाँ है. దీంట్లో प्रॉब्लम्स ఏంటో చూద్దాం. बालक घर में कर्म के स्थान पर काम तथा चर्म के स्थान पर चाम शब्दों का प्रयोग करता है. इसी प्रकार धर्म के स्थान पर धर्म और गर्म के स्थान पर गरम कहा जाता है. సో ఇక్కడ మనం చెప్పింది వేరు, వాడు
పలికేది వేరు, రాసేది వేరు. కాబట్టి ఈ రకంగా, ఎందుకంటే తనకు అలవాటు ఏంటి, కర్మ అనే పదాన్ని కామ్ అని చదువుతాడు, ఇంట్లో మాట్లాడతాడు. అలాగా చర్మ అనే పదాన్ని చామ్ అని మాట్లాడతాడు. ఆహా, ధర్మ అనేది కూడా ఇంతే కదా అని చెప్పి ధరం అంటాడు. గర్మ్ అనేది కూడా ఇంతే కదా అని చెప్పి గరం అంటాడు. సో అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ పడతాయి. इस विधि के द्वारा उन शब्दों के विषय में भी कठिनाई होती है जो बालक की अनुभव परिधि के बाहर हो. మరి బాలక్ వినని పదాలు ఏవైతే ఉంటాయో అందులో కూడా తప్పులు చేస్తాడు. జైసే చూడండి, లట్టు కా అర్థంతో ఓ జాన్ లేతా హై. ఎందుకంటే లట్టు అంటే వాడు ఆడుకునే వస్తువు కాబట్టి వాడు తెలుసుకుంటాడు. మగర్ టట్టు और నిఘట్టు నహీ సమజ్ సక్తా. ఈ పదాలని వాడు టట్టు అంటే ఏంటి, నిఘట్టు అంటే ఏంటి అనే పదాలని వాడు అర్థం చేసుకోలేడు. సో ఈ విధిలో ఇది మరి మైనస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విధి सामूहिक पठन विधि. इस विधि द्वारा अध्यापक बालकों के एक समूह को చూడండి, एक समूह को ఇందులోనే ఉంటుంది ఆన్సరు. एक समूह को अथवा पूरी कक्षा को छोटे छोटे पद या गीत सुनाता है. पूरी कक्षा को छोटे छोटे पद या गीत सुनाने वाला विधि सामूहिक पठन विधि होता है. जैसे डुगुडुगु डुगुडुगु करता आया बंदर वाला बंदर लाया, हाथ में एक मोटा सा डंडा, डंडे में एक लाल सा झंडा, कंधे पर मैला सा झोला, पीछे बंदर भोला भोला. और बालक అధ్యాపక का అనుకరణ करते चलते हैं. మరి చిన్న చిన్న పద్యాలు రైమ్స్ పిల్లలకి నేర్పించేది ఇలాగే కదండి. చూడండి, ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చి మరి ఆ పద్యాన్ని మరి ఏ రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నాడు టీచర్, ఆ పద్యాన్ని ఒక రాగయుక్తంగా మరి ఆ పద్యాన్ని ప్రజెంట్ చేయడము, దాన్ని పిల్లలు అనుసరిస్తూ ఉంటారనమాట. సో ఆ రకంగా చదివే విధానాన్నే మనము ఏమని చెప్తున్నామండి, ఎస్ సామూహిక పాఠన విధి. ఏంటండి, ఇక్కడ మొత్తం కక్షని చదివించడం లేదా ఒక సమూహాన్ని నిర్మించడం, ఆ సమూహానికి నేర్పించడం, ఒక గీతాన్ని కానీ లేకపోతే ఒక పద్యాన్ని కానీ ఒక కవితని కానీ ఒక దోహాని కానీ చక్కగా ప్రొనౌన్స్ చేస్తూ పాడించడం, సమూహ రూపంలో నేర్పించడం, ఇదంతా కూడా దేని అనుసరించి వస్తుందండి, సామూహిక పఠన విధి. ముఖ్యంగా ఇందులో చూడండి, भावपूर्ण गद्यांशों तथा नाटकों के कुछ अंशों के वाचन में भी इस विधि का प्रयोग किया जा सकता है. इस विधि के द्वारा बालकों का उच्चारण सुधारा जा सकता है तथा वे हाव भाव द्वारा वाचन भी सीख सकते हैं. సో హావభావాల ద్వారాగా చక్కగా వాచన్ని మరి చక్కగా నేర్చుకుంటారు. అలాగే ఉచ్చారణ సంబంధి దోషాలు లేకుండా కూడా ఈ విధి ద్వారాగా మనం పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొన్ని శిక్షణ విద్య, సస్వరాచనకి శిక్షణ విద్య నేర్చుకుంటూ వెళ్దాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.